ఈ రీతిగా ఆయనను స్తుతించటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. మంచిది, మిమ్మల్ని ఈ రీతిగా చూడటం చాలా సంతోషం. మీరందరూ కూడా మరి ఆ భయంకరమైన వరదల తర్వాత తిరిగి కట్టబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేనతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేనతనిని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. తప్పక నేనతనిని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. స్తోత్రాలు. ఈ చక్కటి సాయంత్రాన మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీటిని మా వెనికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీరే మాతో ముచ్చటించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో 20వ వచనంలో ఎఫ్రాయిముకు సంబంధించిన అనేకమైన విషయాలు, దేవుడు ఏ రీతిగా ఎఫ్రాయిమును ప్రేమిస్తూ ఉన్నాడు, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. అతని గురించిన జ్ఞాపకము తలుచుకున్నప్పుడల్లా మానని వేదన కలుగుతుంది అంటున్నాడు. అయినా సరే వీటన్నిటిని బట్టి నేను కరుణిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి, ఐగుప్తులో యోసేపును దేవుడు దర్శించిన తరువాత యోసేపుకు 2 కుమారులు కలిగారు. మొదటిగా మనష్షే, రెండవది ఎఫ్రాయిం. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రవక్తలు ఒక్కోసారి ఇశ్రాయేలీలని, ఒక్కోసారి యాకోబు అని, కొన్ని సందర్భాలలో ఎఫ్రాయిము అని ప్రస్తావిస్తూ ఇశ్రాయేలు వారి పట్ల, అనగా ప్రభువు ప్రేమించిన వారి పట్ల ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఉంది, ఆయన వారిని ఏ రీతిగా నడిపించబోతూ ఉన్నాడు, వారి పట్ల ఆయన ఎటువంటి జాలిని, దయను, కరుణను కలిగి ఉన్నాడు అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించగలిగితే ఇదే రీతిగా ఇర్మియా గ్రంథంలో ఉన్నట్టే తర్వాత హోషేయ గ్రంథంలో కూడా దాదాపుగా ప్రతి అధ్యాయములో అటు ఇటుగా ఎఫ్రాయిమును గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ అక్షర రీతిగా ఎఫ్రాయిమే కానీ స్వభావ రీతిగా అందులో ఉన్న అంతరార్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అని. వారి పట్ల దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉంది, అందుకనే సూచనప్రాయంగా ఆయన ప్రణాళికను
దేవుడు వారికి బోధిస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో అలాగే హోషియా గ్రంథంలో 2 ఉదాహరణలు వారికి ఆ ఇల్లస్ట్రేషన్స్ ఇవ్వటం వలన ఖచ్చితంగా అర్థమవుతుంది అని దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూడగలిగితే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలుని దేవుడు ఏ రీతిగా సమకూర్చబోతూ ఉన్నాడు. కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఇర్మియా అక్కడ సారె మీద కుమ్మరి పనిచేస్తూ ఉంటాడు. సమయం లేదు కాబట్టి కాస్త త్వరగానే మాట్లాడుతూ ఉంటాను, అర్థం చేసుకోండి. కుమ్మరి వద్దకు వెళ్ళాక కుమ్మరి పనిచేస్తూ ఉంటాడు ఆ సారె మీద. అతను పనిచేస్తూ ఉండగా జిగటమన్ను ఆ కుమ్మరి చేతిలో కొండగా రూపొందించక ముందే విడిపోతూ ఉంది. అయినా సరే కుమ్మరి మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఖచ్చితంగా దానికి మంచి రూపం వచ్చేంత వరకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను కూడా ఇశ్రాయేలీలు సమకూర్చబడేంత వరకు, ఇశ్రాయేలీలు నాకు సంతోషకరంగా మారేంత వరకు వారిని నేను చక్కబెడుతూనే ఉన్నాను అని ఒక ఉదాహరణ కంటి ముందు ఎలాగైతే చూపించాడో, ఇశ్రాయేలీలు ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నా సరే వారిని నేను కరుణిస్తాను అని జ్ఞాపకం చేయటానికి ఇక్కడ ఒక భయంకరమైన పోలిక హోషియా గ్రంథంలో కూడా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీల్ని ఎవరితో పోల్చాడంటే వ్యభిచారి అయిన స్త్రీతో పోల్చాడు. అందుకని హోషియా ప్రవక్త కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నువ్వు వెళ్ళు, ఒక వ్యభిచారి అయిన స్త్రీని వివాహం చేసుకో, వారి వలన నీకు వ్యభిచారి అయిన పిల్లలు పుడతారు, వారిని నువ్వు సాకు, వారిని నువ్వు ప్రేమతో చూసుకుంటావా లేదా? అలాగే నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలను కూడా నేను అంతే రీతిగా ప్రేమిస్తున్నాను, అలాగే నేను వారిని చక్కబెడుతున్నాను, వారి పట్ల నాకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి అని ప్రభువు హోషియాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఎఫ్రాయిమును గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. గమనించండి, ఇర్మియా ఏమంటున్నాడు 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. విరోధంగా ఎందుకు మాట్లాడాలి? గమనించండి, ఆయన ప్రేమమయుడు కరుణామయుడు కాదను, అదే సమయంలో ఆయన న్యాయవంతుడు కూడా, రోషము కలిగిన దేవుడు. అందుకనే తప్పును తప్పుగా ఆయన సరిదిద్దుతున్నాడు, అలాగే వారిని సమకూరుస్తూ ఉన్నాడు. అందుకనే ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు యొక్క జ్ఞాపకము ఆయన విడిచిపెట్టడం లేదంట. అలాగే అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది. మాట వినని పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంత వేదన పడతారో, ఇశ్రాయేలీలు దేవుని మాట విననప్పుడు కూడా ఆయన అలాగే బాధపడుతున్నాడు. కడుపులో ఆయనకు వేదనగా ఉందంట. అందుకనే తప్పక నేనతని కరుణించును. గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కుమ్మరి విడిపోతుంది కదా అని చెప్పేసి ఆ మంటిని లేదా ఆ కొండను విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదుగా. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని లోటుపాట్లైనా ఉండనివ్వండి, సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఇచ్చిన కొలది మనము అనేకమైన అపరాధాల్లోకి అవిధేయతలోనికి వెళ్ళటం కాదు, కానీ వాటిని సరిచేసుకొని సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. గమనించండి, ఆ జిగటమన్ను ఆయన చేతిలో విడిపోటానికి, కుమ్మరి చేతిలో విడిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? గమనించండి, ఆ మట్టి ముద్దలో చిన్న ఇసుక రవ్వ తగిలినా సరే చేతిలో విడిపోద్ది అది. అంటే అంత పర్ఫెక్ట్గా అంత మెత్తగా ఉండాలి అది. లేకపోతే మన చేతికి చిన్న ఆ ఇసుక రవ్వ తగిలినా సరే ఆ కొండ విడిపోద్ది. అంటే అవిధేయత, అక్రమము, గమనించండి, ఇవి మనలో ఉండటానికి
వీల్లేదు. అందుకనే దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు సరిచేయబడటానికి, తిరిగి కట్టబడటానికి. అందుకనే ఆయన కరుణించి మనలను సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా హోషియా గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, విగ్రహారాధనలో పడిపోయారు, ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అందుకనే ఎఫ్రాయిము యొక్క ప్రస్తావన తీసుకొస్తూనే ఇశ్రాయేలీల పట్ల దేవునికి ఉన్న అమితమైన ప్రేమ ఏంటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడగలిగితే చెప్పాను కదా, యోసేపును దేవుడు ఐగుప్తులో దర్శించిన తరువాత మొదటగా యోసేపుకు మనష్షే పుట్టాడు. అలాగే రెండవ కుమారునిగా ఎఫ్రాయిము పుట్టాడు. 41వ అధ్యాయము ఆది కాండములో 52వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు నాకు ఫలింపునిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు. ఈ దేశం కాని దేశంలో నా వారంటూ ఎవరు లేరు ఈ ప్రాంతంలో. అటువంటి ప్రాంతంలో, అటువంటి దేశంలో, ఐగుప్తులో దేవుడు నాకు అభివృద్ధినిచ్చాడు. కనుక ఈ రెండవ కుమారునికి ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఆ మునుపు వచనంలో చూడగలిగితే పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. ఎందుకంటారా? నేను నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాను కదా, నా అన్నదమ్ముల వల్ల నాకు చాలా వేదన, బాధ కలిగింది కదా, ఆ బాధను మర్చిపోవటానికి ప్రభువు సహాయం చేశాడు. కాబట్టి అతనికి మనష్షే అని పేరు పెట్టాడు. గమనించండి, అంటే దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఇశ్రాయేలీయుల పట్ల ఏ రీతిగా ఉంది? మన దుఃఖాన్ని, మన వేదనను మనం మరచి మనం అభివృద్ధి పదంలో వెళ్ళాలనేదే దేవుని చిత్తము. అందుకనే మొదటిగా మనము అటువంటి బాధలను మర్చిపోతాం, ఆ తర్వాత ఫలింపులోనికి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇది సిస్టమేటిక్గా జరుగుద్ది. ఇది దేవుని సంకల్పం. ముందు బాధను మర్చిపోతాం, తర్వాత దేవుడు అభివృద్ధిని కలుగజేస్తాడు. మనమేమనుకుంటాం, మనం అందరం రివర్స్ గేరు కదా, బాధలు ఎన్నున్నా పర్వాలేదు, అభివృద్ధి ఉండాలి. ఈ అభివృద్ధిని బట్టే జనాలు మనల్ని గుర్తిస్తారు అని మనం అనుకుంటాం. అది ఎలాగుంటుందంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉంటుంది. అది మనకు కావాల్సింది అది కాదు. ముందు దేవుడు మనకి వాటి నుంచి విడుదల ఇవ్వాలి. మనల్ని పట్టి పీడించే బాధలు ఉంటాయి చూడండి, వేదనలు ఉంటాయి చూడండి, ఆ సమస్యలు ఉంటాయి చూడండి, వాటి నుంచి విడిపించాక దేవుడు ఫలింపులోనికి తీసుకొస్తాడు. ఇశ్రాయేలీయుల్ని కూడా అలాగే చేశాడు. ఐగుప్తు నుంచి బయటికి ఎలా రప్పించాడు? ముందు అసలు ఫరో చేతిలో ఉన్న బాధల నుంచి విడిపించాడు. తరువాత అభివృద్ధి అనేది కనిపించే రీతిగా యోసేపు తన రెండవ కుమారుడికి పెట్టిన పేరేంటంటే ఎఫ్రాయిము. అలాగే మరి యాకోబు తన అవసాన దశలో, వృద్ధాప్యంలో, ఇక మరణ పడకలకి వెళ్తున్న సమయంలో అందరినీ దీవించటం ప్రారంభించాడు. 48వ అధ్యాయము ఆది కాండంలో. అప్పుడు కూడా గమనించండి, యోసేపు చేసిన పని ఏంటంటే ఇద్దరి కుమారుల్ని తీసుకెళ్ళాడు. మనష్షేని తీసుకెళ్ళాడు, ఎఫ్రాయిమును కూడా తీసుకెళ్ళాడు. కానీ యాకోబు తన కుడి చేతిని మొదటగా ఎఫ్రాయిము మీద పెట్టి ఆశీర్వదించాడు. యోసేపు వారిస్తూనే ఉన్నాడు, నాన్న ఇతను కాదు పెద్దోడు, మనష్షే ఉన్నాడంటే నాకు తెలుసయ్యా, నా కళ్ళు కనపట్లేదు అనుకున్నావా, నాకు తెలియదు అనుకున్నావా, ఇతను అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు, ఇతని వల్ల తరాలు అభివృద్ధి చెందుతాయి, అందుకని ఇతను నేను దీవిస్తున్నానని చెప్పి ఎఫ్రాయిమును దీవించాడు. హల్లెలూయా. వాస్తవానికి యోసేపు జీవితమే మనకి గొప్ప పాఠం.
ఎటువంటి పాఠం అంటే, మనం ఏదైతే ఇతని వల్ల కాదు అని చెప్పి పక్కన పెట్టేస్తామో రేపొద్దున అదే దిక్కు అవ్వచ్చు కదా. యోసేపుని ఏం చేశారు అన్నదమ్ములు అందరు కలిపి? బావిలో పడేశారు. కానీ ఆ రోజున ఆలోచించలేదు ఎవరు, ఇతనే రేపొద్దున మనకు బొవ్వెడతాడని. తర్వాత మాత్రం సంచులు తీసుకెళ్ళి మోసుకొని వచ్చారు, వెండి పళ్ళెంతో సహా. కానీ ఆ రోజున పడేసినప్పుడు తెలీదు ఇతనే రేపొద్దున మనకి అన్నపూర్ణ అవుతాడని తెలియదు. అయ్యాడు యోసేపు. గమనించం. ఇది యోసేపు జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం. యోసేపు అంతగా ఆశీర్వదించబడటానికి కలిగిన కారణం ఏంటంటే, యోసేపు ప్రత్యేకించుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎటంటే ఎటు, ఏ ఎండక గొడుగు పట్టకుండా, ఎటువైపు అంటే అటువైపు మరలిపోకుండా తన పరిశుద్ధతను, తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుడు కూడా అతన్ని ఆ రీతిగానే దీవించాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎఫ్రాయిము ప్రస్తావన తీసుకొస్తూనే అనేక సందర్భాలలో మరి హోషేయ గ్రంథం అంతా కూడా దేవునికి ఉన్న వేదన, అంటే ఇశ్రాయేలీయుల వలన, వారి విశ్వాస భ్రష్టత్వం వలన దేవునికి కలుగుతున్న వేదన అక్కడ ప్రస్తావించబడింది. అందుకని ఒకసారి మనం చూడగలిగితే హోషేయ గ్రంథంలోనే 11వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్న మాటలను చదువుదాం ఒకసారి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడకను నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. గమనించండి, ఇశ్రాయేలీయులు ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నారు. సమస్తము దేవుని వలన అనుభవిస్తూనే ఉన్నారు, కానీ దేవుని గురించిన ఎరుక వారికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజున ఇశ్రాయేలీయులు ఎలాగున్నారో ఈ రోజున సంఘాలు కూడా అలాగే ఉండటం చాలా విచారకరం. సమస్తము దేవుని వలన మనం పొందుకుంటున్నాం, క్షేమాన్ని, సమృద్ధిని మనం అనుభవిస్తూ ఉన్నాం, కానీ దేవునికి బద్దులై మనం ఉండటం లేదు. గమనించండి, దేవునికి విధేయులై మనం ఉండటం లేదు. స్వస్థతను అనుభవిస్తున్నాం, అది కలిగించింది ఆయనే అన్న పట్టింపు మనకి ఉండటం లేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించింది. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏ రీతిగా పోషించాడు, వారికి ఎటువంటి సమకూర్పునిచ్చాడు, వారికి ఎటువంటి నడిపింపునిచ్చాడు, ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే వారికి ప్రతీదీ కూడా ఆయన సమకూర్చి పెట్టాడంట. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే దేవుడు ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించాడో, వారి మీద ఎటువంటి దయను కలిగి ఉన్నాడో, వారిని ఎంతగా దీవించాడో, ఆశీర్వదించాడో, కానీ వారు మాత్రం అంత నమ్మకంగా దేవునికి లేరు. ఒకసారి ఆ తర్వాత వచనాలు చదువుతారా? 11వ అధ్యాయములోనే. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా చదవండి అమ్మగారు. నేను స్నేహబంధములతో 4 తర్వాత ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారిని మరలా నేను శత్రువులకి అయితే అప్పగించను, కానీ అంటే మరీ ఐగుప్తు బానిసత్వంలోనికి, బంధకాల్లోకి అయితే నేను తీసుకెళ్ళను, కానీ వాళ్ళని ఏం చేశారు? విసర్జించారు, విడిచిపెట్టేశారు. ఎప్పుడు? దేవుని నుంచి అన్నీ పొందుకున్నాక ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటంటే ఆయన్ని విడిచిపెట్టేశారు. ఇది చాలా భయంకరమైన మాట. విడిచిపెట్టడం ఏంటి? దేవుణ్ణి విడిచిపెడితే మన మనుగడేంటి? ఈ విషయాలు మనకు ఎరుకొండటం లేదా ఈ రోజున? గమనించండి, ఎఫ్రాయిము కూడా అలాగే విడిచిపెట్టేశాడు. అంటే ఇశ్రాయేలీయులు కూడా
అలాగే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఏది? అన్నీ పొందుకున్నాక. గమనిస్తున్నారా కదా? కష్టాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువుని వేడుకునే విధానం వేరు. అన్ని సమృద్ధిలోనికి వెళ్ళాక, అంటే కడుపు నిండాక మాట్లాడే మాటలు వేరు. ఈ రోజున ప్రభువులో మేము ఉన్నామని చెప్తూనే, ఆయన నుంచి మేలు అనుభవిస్తూనే, అన్ని సమృద్ధిని అనుభవిస్తూనే దేవుణ్ణి విడిచిపెట్టేసిన పరిస్థితులు గమనించండి. ఈ రోజున ఎటువంటి మాయలోకి మనం వెళ్ళిపోయామంటే, మనం ఖరీదైన వస్తువులు వాడితే, విలాసవంతమైన జీవితం ఉంటే ఇది దేవునికి మహిమ అనే భ్రమలోనికి మనం వెళ్ళిపోయాం. అందుకనే మనకి దేవుని గురించిన ఎరుక, ఆయన్ని సంతోష పెట్టాలన్న ఆలోచన కదా. జనవరి 18వ తారీఖు ఒకటి చేస్తే చాలు, తర్వాత ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు కదా. ఆదివారం ఒక్కరోజు వస్తే చాలు, తర్వాత ఎలాగైనా ఉండొచ్చు అనే భ్రమలోనికి, అనే మాయలోనికి మనుషులు వెళ్ళిపోయారు. గమనించండి. ప్రభు భాగం ఒకటి ఇస్తే చాలు, తర్వాత ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు అనే డిసెప్షన్, మోసంలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. గమనించండి. ఏది? దేవుని నుంచి అన్నీ అనుభవిస్తూనే, స్వస్థతను, క్షేమాన్ని, సమృద్ధిని, దయను, కృపను అనుభవిస్తూనే దేవునికి జవాబుదారీగా ఉండలేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా పరిస్థితి. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? నేను కరుణిస్తున్నాను అంటున్నాడు. గమనించండి. నేను కరుణించాను ఎఫ్రాయిముని, ఇశ్రాయేలుని నేను కరుణించాను. అందుకనే ఈ రోజున ఎంత అవిధేయులుగా ఉన్నప్పటికీ మనం ఈ రీతిగా ఉండటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? దేవుని కరుణ, ఆయన కృప. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అందుకనే గమనించండి, ఎఫ్రాయిము దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఎంత భయంకరం. మనం కూడా దేవుడి నుంచి మేళ్లను, ఆశీర్వాదాలను అనుభవించి ఆయనను విడిచిపెట్టడం అనేది చాలా భయంకరమైన సంగతి. విడిచిపెట్టడం వలన ఏం జరుగుతుంది? గమనించండి. విడిచిపెట్టడం వలన దేవుణ్ణి అనేకమైన భ్రష్టత్వంలోనికి, అనేక రకాలైన అవిధేయతల్లోనికి, పాపాల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఈ సంగతిని మనం గ్రహించుకోవాలి. చూడగలిగితే మొట్టమొదటిగా ఎఫ్రాయిము దేవుణ్ణి విడిచిపెట్టి 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతారా? హోషేయ గ్రంథంలోనే ఉందాం కాసేపు. ఇశ్రాయేలు ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయెను. ఎంత భయంకరమైన మాట ఇది. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను. ఎందుకు కలిసిపోయాడు? దేవుణ్ణి విడిచిపెట్టేశాడు కాబట్టి. ఎక్కడ కలిసిపోయాడు? విగ్రహాలలో కలిసిపోయాడు. విగ్రహారాధన ఎంత భయంకరమైన పాపం కదా. మనం అనుకోవచ్చు, మేము ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్ళలేదండి పందిరి దగ్గరికి అని మీరు అనొచ్చు. అదేనా విగ్రహారాధన అంటే? కాదు కదా. కనబడని విగ్రహాలు చాలా ఉంటాయి క్రైస్తవుల హృదయాల్లో. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ చూడగలిగితే నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఆయన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నేనే మీ దేవుడను, దేని రూపమును చేసుకొని దానికి మీరు సాగిలపడకూడదు. గమనించండి. దేని రూపాన్ని కూడా మనం చేసుకోవటానికి వీల్లేదు. అందుకనే పౌలపోస్తలుడు కూడా మాట్లాడుతూ అంటాడు 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక? గమనించండి. అసలు దేవునికి విగ్రహాలకు అసలు ఏంటి సంబంధం? కానీ ఈ రోజున ఎఫ్రాయిము ఎలాగైతే విగ్రహాలతో కలిసిపోయాడో, ఇశ్రాయేలీయులు ఎలాగైతే విగ్రహారాధనలో పడిపోయారో, బహుశా క్రైస్తవులు కూడా విగ్రహాలకే అంకితం అయిపోతూ ఉన్నారు.
గమనించండి, దేవుని స్థానంలో మనకిష్టమైన దానిని ఉంచటమే విగ్రహారాధన. దేవుని స్థానములో మనకిష్టమైన దానిని ఉంచటమే. కొంతమందికి వారి వృత్తి లేకపోతే వారి ఆదాయ మార్గాలు ఇవే విగ్రహాలు అయిపోతాయి. కొంతమందికి వారి అభిమాన నాయకులు, క్రీడాకారులు వాళ్ళే విగ్రహాలు అయిపోతారు. గమనించండి, అంటే దేవుని స్థానంలోకి ఎవరు వస్తున్నారు? వారికి వ్యక్తిగతంగా ఇష్టమైన వారు వచ్చేస్తున్నారు. ఎంత భయంకరం అంటే ఈ రోజున సేవకులే విగ్రహాలుగా మారుతున్న రోజులు ఇవి. ఎందుకని? రాకడ సమయం కదా, అలాగే జరుగుద్ది. దేవుని స్థానంలోకి ఎవరు వస్తారు? సేవకులు వచ్చేస్తారు. అందుకని దేవుని నామానికి అవమానకరంగా ఎవరైనా మాట్లాడినా సరే మనం కనీసం దాన్ని ఖండించం. మన సేవకుడిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం కొట్టేస్తాం వెళ్ళి. ఇది విగ్రహారాధన కాదా? గమనించండి, దేవుణ్ణి ఎవరైనా ఏమైనా దూషిస్తే ఏమంటాం? దేవుడే చూసుకుంటాడు అంటాం. మన సేవకుడిని ఏమైనా అంటే మనం మాత్రం వెళ్ళి కొట్టేస్తాం. ఇది విగ్రహారాధన కాదా? అర్థం చేసుకుంటున్నారా? అందుకని ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడంట? విగ్రహాలతో కలిసిపోయాడు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, నా మహిమను విగ్రహాలకు చెందనీయను అంటాడు 42వ అధ్యాయములో. అంటే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకు రావాల్సిన మహిమ నరులోకి వస్తే ఆయన ఊరుకోడు. ఎందుకు? ఆయనకు రోషం కలిగిన దేవుడు ఆయన. అలా రావటం ఏంటి కదా, ఏం కాదు అనేవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ యెజబేలు బోధలు. అటువంటి వినటానికి మనం లేము ఇక్కడ. అందుకనే గమనించండి, విగ్రహారాధనలో వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. గమనించగలిగితే కొరింథీయులకు రాస్తూనే అంటాడు, మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికంట? ఎవరికి? దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. అర్థమవుతుందా మీకు? ఇటువంటి అలవాటయ్యాక ఎలాగుంటుందంటే పరిస్థితి, నీకేదో కలిసి వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా ఎక్కువ చేస్తావు కదా, ఎక్కువ చేసి ఆ దురాత్మకే అప్పగించుకుంటావు. అర్థమవుతుందా? చిన్నపిల్లలు దిష్టి తీస్తున్నారా? కొండ దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి తీస్తున్నారా? మీ నమ్మకం ఏంటి? దిష్టి తీయంగానే ఏడు పాపేశాడు, నిద్రపోయాడు, అంతేగా? అంటే నీకు పని అయిపోయింది అక్కడ, నీకు బాగానే ఉంది, కానీ నువ్వు మెల్లగా ఆ దురాత్మకు అప్పగించేసావు పిల్లోడిని. కాలు కింద ఇంకా పెడుతున్నారా? నల్ల చొక్క ఒకటి మెల్లగా అప్పగించేసావు నువ్వు. అందుకని ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడంట? విగ్రహాలతో కలిసిపోయాడు. అంత మాత్రమే కాదు, 7వ అధ్యాయంలో చూడండి, ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడు. ఇంకా 7వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఇందాకేమో విగ్రహాలతో కలిసిపోయాడు ఎఫ్రాయిము, అంటే ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరితో కలిసిపోయారు? అన్యజనులతో కలిసిపోయారు. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు. ఇంతకు మునిపే మీతో చెప్పాను, ఐగుప్తులో యోసేపు ఆశీర్వదించబడటానికి కలిగిన కారణం ఏంటంటే తనను తాను ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితం, ఆ పవిత్రత, పరిశుద్ధత లేకుండా అన్యులతో మనం కలిసిపోయామనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు అపోస్తలుడు అంటాడు 2వ పత్రిక, కొరింథీకి రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు అంటాడు. అంటే వారితో అంత కలివిడిగా
ఉండొద్దు. మనం అనుకుంటాం వారిని విశ్వాసంలోకి నడిపిస్తాం అని మనం అనుకుంటాం, కానీ మనం అవిశ్వాసులంగా అవ్వకుండా ఉంటే మంచిదే. గమనించండి కదా, అవిశ్వాసులుగా అయిపోకుండా ఉంటే మంచిది. సంసోన్ ఏమనుకున్నాడు? ఆ డెలీలా ఏమైందిలే అనుకున్నాడు. ఆ రూతుని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోకి తీసుకోలేదా? రాహాబ్ అనే వేశ్యను ఆయన వంశావళిలో కలుపుకోలేదా? నేను చేస్తాను అనుకున్నాడు. అయిందా? అవలా, ప్రాణాలే పోయినాయి సంసోనికి. అందుకని అవిశ్వాసులతో మనం ఎలాగుండాలి? విజ్జోడుగా ఉండకూడదు, అంత కలివిడిగా అవసరం లేదు. మన విశ్వాసము పాడేంత అవసరం లేదు. అందుకని యాకోబు కూడా అంటాడు తన పత్రికలో 4వ అధ్యాయములో, లోకముతో స్నేహము, దేవునితో వైరము అంటాడు. ఎందుకని? ఈ లోకంలో దేన్ని ప్రేమించొద్దు అంటాడు యోహాను కూడా తన మొదటి పత్రిక 2వ అధ్యాయములో. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కాబట్టి. అందుకని విగ్రహారాధనలో కలిసిపోయిన ఇశ్రాయేలీలు, లోకంలో కలిసిపోయిన ఇశ్రాయేలీలు, ఈ రోజున విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఇది విగ్రహారాధనలో, అన్యులతో కలిసి ఆచారాలలో అలాగే ఉన్నారు. గమనించండి. అంత మాత్రమే కాదు, 7వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూస్తారా? ఎఫ్రాయిం ఎలాగున్నాడంట? అన్యులతో కలిసిపోయి. ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎఫ్రాయిం ఎలాగున్నాడంటండి? ఎవరు తిప్పివేయని అప్పంలాగా అయిపోయాడు. అంటే ఒక ప్రక్కనేమో ఉడికింది, ఒక ప్రక్కన ఈ అప్పం ఉడకలేదు. అంటే సగం భక్తిలో ఉన్నారు, సగం యుక్తిలో ఉన్నారు. గమనించండి. ఇటువంటి అప్పాన్ని ఎవరైనా తింటారా? ఏది? ఒకవైపు కాలింది అప్పం, ఇంకోవైపు కాలలేదు. ఎవరైనా తింటారా? తినరు కదా. అప్పడం అనుకోండి, పచ్చిదే తినచ్చు, పెద్ద విషయం ఏం కాదు. నూనెలో వేయించుకొని తినచ్చు, పెద్ద విషయం ఏం కాదు. అలా కాకుండా ఇలాగ అప్పం ఒకవైపు కాలి ఇంకోవైపు కాలలేదు అనుకోండి, ఎవడైనా తింటాడా? తినరు. ఎవరూ అంగీకరించరు. ఈ సగం సగం భక్తిని, సగం సగం విశ్వాసాన్ని ప్రభువు అంగీకరించడు. గమనించండి, ప్రభువు అంగీకరించడు. అందుకనే ఈ కాలని అప్పం మనకి దేనికి గుర్తుగా ఉందంటే ద్వంద్వ వైఖరికి గుర్తుగా ఉంది. ద్విమనస్కులకు సూచనగా ఈ అప్పం మనకి కనపడతా ఉంది. బహుశా మీకు దోశకు అట్టుకు తేడా తెలుసుగా. ఏదైనా ఒకటి అనుకోకండి. బిర్యానీ వేరు, పలావ్ వేరు. ప్రతిదానికి ఒక పేరు ఊరికనే పెట్టలా, ఎవడు పడితే ఆడు పెట్టేసుకోవటానికి. కిచిడి వేరు. అలాగే అప్పం వేరు, మనం అనుకునేటట్టు అట్టు వేరు, దోశ వేరు. దోశ అట్టు ఒకటే అనుకునేరు. ఆశాళ్ళు ఏదైనా ఒకటే అనుకోకండి, కాదు. ఇప్పుడు దీని గురించి ఎడ్యుకేట్ చేయలేంలే, కానీ ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఫుడ్ బ్లాగింగ్ మొదలెట్టాలి మనం. ఎందుకు అవన్నీ కదా, పనికి మాలిన పనులు పర్ఫెక్ట్గా చేయకూడదు. అది మనకు అప్పగించిన పనే చెయ్యాలి. ఇందుకు అప్పం గురించి మీకు అర్థం అవటం కోసం అది చెప్తున్నా. అందుకని పిల్లలకు పొద్దున్నే పెట్టేటప్పుడు అది అట్టో దోశ చెప్పి పెట్టండి, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు అనుకోకండి. ముందు మీరు ఎడ్యుకేట్ అవ్వండి. అందుకనే గమనించండి, ఈ కాలని అప్పం, ఒకవైపు కాలి మరోవైపు కాలని అప్పం ఎలాగుందంటే సగం భక్తిలో సగం యుక్తిలో ఉన్న విశ్వాసుల్ని సూచిస్తూ ఉంది. ఏలియా కాలంలో కూడా ఇశ్రాయేలీలు అలాగే ఉన్నారు. ఎటువంటి తలంపుతో ఉన్నారు? 2 తలంపులతో ఉన్నారు. ఎటువంటి తలంపులు అవి? ఒక ఓటేమో ఎంపీ ఓటేమో ఒక పార్టీకి వేసి, ఎమ్మెల్యే ఓటేమో ఇంకో పార్టీ. ఎందుకు? ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా, అందుకని కదా. ఏదైనా ఒకటే వస్తే ఆ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ న్యాయం జరుగుద్ది. కానీ నువ్వు తీసుకున్న డబ్బులకు నువ్వు న్యాయం చేసావు అనుకుంటున్నావు, అందరికి అన్యాయం జరిగింది కదా. అందుకని ఆ రోజుల్లో ఎలాగ 2 తలంపులతో ఉన్నారో ఈ రోజుల్లో కూడా ప్రజలు 2 తలంపులతో ఉన్నారు. ఏంటా తలంపులు? దేవుడు దేవుడే, లోకం లోకమే. దేవుడు దేవుడే, విగ్రహారాధన విగ్రహారాధనే. భక్తి భక్తే, యుక్తి యుక్తే.
కారణంగా దేవుని శక్తిని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ఎలి అంటాడు కదా ప్రజలతో, మీరు ఎన్నాళ్ళు ఈ 2 తలంపులతో సతమతం అయిపోతారు? ఒకవేళ యెహోవా దేవుడని మీకు విశ్వాసం ఉంటే ఆయనే వెంబడించండి, లేదు బయలే దేవుడు అనుకుంటే ఆరాధించండి అంటాడు. అదే చెయ్యాలి. ఒకానొక సంఘంతో ప్రకటన గ్రంథంలో కూడా ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే, అయితే నువ్వు చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నేనేం చేస్తాను? నువ్వేం ల్యాబ్ అసిస్టెంటా? ఉమ్మేశాక దాన్ని చూడటానికి ఏంటిది అని కాదు కదా. ఉమ్మేసిన తర్వాత దాన్ని పట్టించుకుంటావా నువ్వు? అంటే ప్రభువు నిన్ను విడిచిపెట్టేశాక ఇంక పట్టించుకోడు. ఎప్పుడు? నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే. గమనించ, ఆయన ఉమ్మేస్తాడు, ఇంక ఆయన పట్టించుకోడు. అందుకని గమనించండి, ఈ ద్విమనస్కులుగా విశ్వాసులు ఉండటం అనేది అస్సలు మంచిది కాదు. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, అన్యులకి లేదా ఈ లోకానికి దూరంగా ఉండాలి. అదే రీతిగా గమనించగలిగితే ఈ ద్విమనస్కంగా ఉండటానికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకనంటే యెహెజ్కేలు అంటాడు 33వ అధ్యాయము 31వ వచనంలో, నోటి మాటలతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయం ఏం చేస్తుందంట? లాభమును అపేక్షించుచున్నది. ఎందుకని? భక్తి యుక్తి 2 కావాలి. అందుకని క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. సాక్ష్యాన్ని పోగొట్టుకునే పనులు ఏవి చేయకూడదు. చేస్తే ఎలాగుంటుంది? దేవుని నామానికే అవమానం అది. ఒకసారి 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథంలోనే 11వ అధ్యాయము 12వ వచనము. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యోధా వారు ఏం చేస్తున్నారు? కంటిన్యూస్గా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అందుకనే నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు తిరగబడుతున్నారు. గమనించండి. అంటే ఈ రోజున ఇశ్రాయేలీలాగానే మన పరిస్థితి కూడా అయిపోయింది. అబద్ధము, మోసము. అందుకనే అబద్ధానికి జనకుడు ఎవరో? సాతాను. హవ్వ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? అస్సలు చనిపోరమ్మా, ఏం కాదు, మీరే దేవుళ్ళు దేవతలు. ఇదిగో అతను ఆదామే కదా, రేపటి నుంచి అయ్యా భగవాన్. నువ్వు అవ్వే కదా, రేపటి నుంచి నువ్వు అమ్మా భగవాన్. ఏంటి తింటే ఏమవుద్ది అన్నాడు. తినేసిందా? తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసుగా. ఏమొచ్చింది మనిషికి అప్పుడు? భయం పట్టుకుంది. అసలు భయం అంటే ఏంటో తెలిసింది అప్పటి నుంచే. అందుకని గమనించండి, సాతాను అబద్ధానికి జనకుడు. అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అగ్నిగుండంలో పడతారు. అందుకనే ఎఫ్రాయిము జీవితంలో అబద్ధము, మోసము ఏ రీతిగా ఉన్నాయో మన జీవితంలో అవి ఉండటానికి వీల్లేదు. అదే రీతిగా 12వ అధ్యాయంలోనికి వద్దాం. హోషేయ గ్రంథంలోనే 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? గాలిని మేస్తున్నాడు. బలం వస్తుందా? రాదుగా. ఆహారం తింటే బలం వస్తుంది. గాలిని మేస్తే ఏమొస్తుంది కదా. వాస్తవానికి ఏం విత్తుతామో అదే కోస్తాం. గాలిని విత్తితే ప్రళయ వాయువును కోస్తాం. అంటే ఏమీ లేని దాన్ని విత్తి, ఏమీ లేకపోగా దాన్నే ఒక సిద్ధాంతంగా, దాన్నే ఒక భక్తి మార్గంగా మనం ప్రాపగేట్ చేసామనుకోండి, ఏం జరుగుద్ది? దాని ఫలాన్ని మనం అనుభవించక తప్పదు. అందుకనే క్రమం ఉంటుంది, దర్శనం ఉండదు. గమనించండి. ఎందుకని? అంతా గాలేగా కదా. మైక్లో కూడా ఏమొస్తుంది? వస్తుంది. అంతా గాలేగా. ఏం మిగులుద్ది?
అదే మిగులుద్ది ఆఖరికి. అందుకని ఈ టచ్లు, ఈ ఉఫ్ఫులు, ఈ కర్చీఫులు అంతా గాలే సార్, గమనించండి. మాయలో పడద్దు. సజీవమైన దేవుని వాక్యము సంఘంలో ప్రకటించబడుతూ ఉండగా సరిదిద్దుకొని దేవునికి మనం ఇష్టలుగా ఆయన సంతోషపెట్టే వారంగా ఉండటమే తప్ప విశ్వాసులుగా మనం చేసేది ఏమీ లేదు కదా. గమనించాం. ఒక ఆత్మను రక్షించినప్పుడు ఆయనకి సంతోషం కలుగుద్ది, ఆయనకి మహిమ. అంతేగాని మనం అట్టహాసంగా కనబడితే ఆయనకి మహిమ, ఇదంతా భ్రమ. అందుకనే ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఎఫ్రాయిము? గాలిని మేస్తా ఉన్నాడు. అందుకనే గమనించగలిగితే ఈ వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చించటమే గాలిని మేయటం. అసలు దానివల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు, కానీ దాని మీదే మనం ఎక్కువగా దృష్టి పెడతా ఉంటాం. అందుకని గమనించగలిగితే ఒకానొక పరిస్థితుల్లో చూడండి ఎటువంటిదంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం. 44వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడగలిగితే, ఒక అతను అడవిలోకి వెళ్ళి ఏ లెబానోను వృక్షం, ఆ వృక్షం ఇవన్నీ చూసి అసలు ఏమీ లేకపోతే ఏదో ఒక వృక్షాన్ని తీసుకొచ్చి కొంత చలిగాసుకొని, కొంత ఆహారం వండుకొని, కొంత మిగిలిన తర్వాత బూడిద ఉంటుంది చూడండి, ఆ బూడిదని కూడా దేవుడని భ్రమించి దేవునిగా ఆరాధించి నువ్వే నన్ను రక్షించు అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అక్కడ జరిగిన సంఘటన అదే గాలిని మేయటం అంటే. అసలు ఏమీ లేదు అక్కడ. ఆ వ్యర్థమైన దాన్ని నువ్వే దేవుడు అంటే ఇంకెలాగుంటుంది? ఎలాగుంటుందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో శ్రేష్టమైనవన్నీ నాకు న్యాయకత్వం వద్దని పక్కకు తప్పుకుంటే ముళ్ళ చెట్టు వచ్చి రండి నా నీడను ఆశ్రయించండి అన్నట్టు ఉంటుంది అన్నమాట గాలిని మేయటం అంటే. గమనించండి. ఆ రీతిగా ఎఫ్రాయిం అలాగ అయిపోయాడు. మరొక సంగతి 7వ అధ్యాయము, హోషేయ గ్రంథంలోని 7వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటను చూద్దామా మనం? ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె వలె, గుండె గల గువ్వ వలె అయిపోయాడంట. బుద్ధి లేని పిరికి గుండె కలిగిన గువ్వలాగా అయిపోయాడు. చిన్న చిన్న వాటికి కూడా భయపడు. దేవుడు మనకి బలమైన ఆత్మనిచ్చాడే కానీ పిరికి ఆత్మను ఆయన ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకనే చిన్న చిన్న సమస్యలకు, శోధనలకు మనం భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. ఎందుకనంటే దేవుడు మన జీవితంలోనికి వాటిని ఎందుకు అనుమతించాడో అంతే తప్ప దీనికోసం పంజాబ్ సెంటర్ వెళ్ళి ఇసుక మంత్రం పెట్టిస్తే ఏమవుద్ది? ఏమీ అవదు కదా. దేవుడు ఎందుకు అనుమతించాడో, దీనివల్ల దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడో కదా, దానికోసం మనం శ్రమపడాలే తప్ప మనం భయపడిపోయి, గమనించండి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకనే చాలా సందర్భాల్లో మరి కొన్ని సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడల్లా మనం ఇదే అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు వచ్చింది అని. మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? గమనించండి, వీటి ద్వారా ప్రభువు మనకేదో నేర్పించబోతూ ఉన్నాడు. గమనించండి, ఇన్ని షార్ట్ కమింగ్స్, ఇన్ని లోటుపాట్లు ఇశ్రాయేలీల్లో మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధికుడు అయిపోయాడు, అన్యులతో కలిసిపోయాడు, అంటే లోకంలో కలిసిపోయాడు. ఇంకా ఎవరు తిప్పివేయని అప్పంలాగా ఉండిపోయాడు, పిరికి గుండె కలిగిన గువ్వలాగా ఉండిపోయాడు, గాలిని మేస్తూ ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ రోజున విశ్వాసుల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనం సరిచేసుకున్నప్పుడు గమనించండి, ప్రభువు మనలను కరుణిస్తాడు. ఇవన్నీ మనలో ఉన్నంతకాలం ఎలాగుంటాం? మనం ఆయనకు వేదనగానే ఉంటాం. గమనించండి, తీరని వేదన, ఆయనకి మానని వేదన మనం కలిగించే వారంగానే ఉంటున్నాం. అందుకని చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, 31వ అధ్యాయము 18వ వచనంలో, ఎఫ్రాయిము
నాకిష్టమైన కుమారుడా, నేనెట్లు నిన్ను విడిచెదను, నేనెట్లు నీకు విరోధముగా మాటలాడేదను అని ఆయన అంటూనే మరలా ఆయన్ను అంటే ఎఫ్రాయిము నా వైపు నేను త్రిప్పుకుంటాను, నేను నిన్ను కరుణిస్తాను అంటున్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి అవిధేయమైన విషయాలు, దేవునికి ఆయాసకరమైన విషయాలు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు వాటిని సరిచేసుకుందాం, ఒప్పుకుందాం. ఆయనకిష్టమైన పాత్రలుగా మనం మారదాం. దాన్ని బట్టే ఆయన కరుణను, ఆయన కృపను మనము అనుభవించిన వారమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. వాటి వలనే మన జీవితంలో ఎఫ్రాయిము ఏ రీతిగా అయితే అభివృద్ధి పొందాడో అటువంటి అభివృద్ధిని, ఫలింపును మనం అనుభవించగలుగుతాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు నిన్ను విడిచి మీకు ఆయాసకరమైన మార్గంలో వెళ్ళినప్పటికీ నాయన మీరు వారిని సరిచేసి కరుణించారు. స్తోత్రాలు. ఆ రీతిగా మాలో కూడా అనేకమైన అవిధేయతలు ఉన్నాయ్యా. వాటిని ఈ సమయంలో మేము ఒప్పుకుంటూ ఉండగా మీరు క్షమించి మమ్మల్ని కరుణించమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. దైవజనులు రబ్బూని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మరి వరదల్లో ఎంతో నష్టానికి గురైన వారు ఉన్నారు, వారందరినీ మీరు తిరిగి నిలబెట్టండి, సమకూర్చండి, వారి అవసరతలు తీర్చండి. మీరే సహాయము చేయమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.